ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. హైడ్రా దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. ఆక్రమణదారులకు చుక్కలు చూపిస్తూ వెన్నులో వణుకు పుట్టించేలాగా చేస్తోంది. ఇప్పటికే ప్రముఖ నటులు, రాజకీయ నాయకులకు సంబంధించిన భవనాలకు హైడ్రా అధికారులకు నోటీసులు ఇచ్చి కూల్చివేస్తున్నారు. ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పిలుపునిచ్చారు. అయితే తాజాగా మాదాపూర్లో ఉన్న సున్నం చెరువులో హైడ్రా అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. చెరువులు, నాలాలు కబ్జాలు చేసి నిర్మించిన భవనాలను అధికారులు కూల్చివేస్తున్నారు. హైడ్రా అధికారులు ఆదివారం ఉదయం మాదాపూర్లో ఉన్న సున్నం చెరువులో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. వీటిపై కొందరు స్థానికులు స్పందించి కూల్చివేతలు ఆపాలంటూ వేడుకుంటున్నారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఇంకొందరు స్థానికులు కూల్చివేతలు ఆపాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటామని ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలోనే 5 వ్యక్తులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. పోలీసులు, స్థానికులు వెంటనే అప్రమత్తమై వారిని రక్షించారు. దీంతో ఆదివారం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో క్షణక్షణం ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ప్రస్తుతం వీటికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంటే మీరు సముద్రం నది పక్కన కట్టుకున్నారు కదా, గత 18 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నామన్నా. ఏ రోజు అబ్జెక్షన్ చేయలేదన్నా. ఈ రోజు నాడొచ్చి ఇంత అబ్జెక్షన్ చేస్తున్నా. ఇల్లు కూడా వాడుతున్నారు చెప్పలేదు. చిన్న చిన్న
మీద నారా ఆ విలాస్ గులగొట్టండి రా విలాస్ గులగొట్టండి పేదల దగ్గరికి వచ్చేసి ఏమవుతుంది ఇక్కడ ఉంది సార్ మా జీవనాధారం చూపిస్తారండి నోటీస్ ఇవ్వలేదు మీకు? రండి సార్ పరిగెత్తకు నోటీస్ ఇవ్వలేదు సార్ మాకు చెప్పండి కూడా చెప్పండి అడిగి నువ్వు కూడా అన్ని కూలగొట్టి సార్ సార్ బిల్డింగ్ ఉన్న వాళ్ళకి కూడా కొడతాం అర్థం ఉంది సార్ ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ అసలు? మా ఇల్లు ఇక్కడే నోటీస్ ఉంది ఇవ్వలేదు, సార్. మీకేం నోటీస్ ఇవ్వలేదు? ఇవ్వలేదు సార్ మా మామలు ముత్తాతలు కొన్న కాడ నుంచి మేమేమో గుడి కట్టుకొని ఉన్నాం మాకు చెప్పలేరు ఎక్కడ నుంచి ఉన్నారు ఇక్కడ? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? మేము 15 సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ మాకు చెప్పలేరు సార్ కరెంట్ బిల్లు ఇవన్నీ మరి రిజిస్ట్రేషన్ ఆఫీస్ సార్. రిజిస్ట్రేషన్ నీకు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు ఇక్కడ పర్మిషన్ లేదా ఇవ్వలేదు సార్. ఇంటి దగ్గర మామ పర్మిషన్ ఇవ్వలేదు చూపించాలి కదా మాకు ఆడే చూపించాలి కదా సార్ మాకు ఫస్ట్ ఒక దోవ చూపించాలా చూపించి కదా నువ్వు ఏమైనా చెయ్యాలి అవునా కదా సార్ మేమైతే చదువుకోలేము అంటే గవర్నమెంట్ పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తుంటారా అంతే సార్ ఫస్ట్ విలాసం కూడా కొట్టాలి కదా అది డేంజర్ చూడండి అదే ఎందుకు కొట్టాలి? మా దగ్గరికి ఎందుకు వస్తుంది? మీరు ఈ స్థలం కొనుక్కునేటప్పుడు